ఇక సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్. అమ్మా, సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్ వేస్తుందంట. హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కు పాదానికి తెర వెనుక కుట్ర. సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు. ప్రభుత్వంపై పోస్టులు పెట్టేవారిని వేధించే కుట్ర. పోలీస్ శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన. రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు. ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా? మెమో జారీలో అణచివేత పన్నాగం దాగుందా? సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లను డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కొకొల్లలుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు అలవాటుగా నేరాలకు పాల్పడే వారికి హిస్టరీ షీట్లు, ఇక సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం పోస్టు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు పైకి కనిపిస్తున్న నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది. దీంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నదని వారు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టుల కేసులు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఇటీవల ఈ మేరకు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసిందట. ఇప్పుడు ఏం లేదు, వీళ్ళ టార్గెట్ ఏం లేదు శేఖర్, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని చెప్తే భయపడతారు. ఇక్కడ ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, ఖద్దరు చొక్కాకు కాకి చొక్కా, ఖద్దరు చొక్కాకు కాకి చొక్కా భయపడినంత సేపు మన ప్రజాస్వామ్యం ఇట్లనే ఉంటుంది అంతే. తెలంగాణ బ్లడ్ భయపడే బ్లడ్ కాదు, ఒకటి మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షపోడు క్వశ్చన్ చేయకపోతే, పాలక పక్షాన్ని ప్రతిపక్షం పర్ఫెక్ట్గా లేకపోతే, ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరుగుతున్నాయని వాడు స్టేటస్ పెట్టుకుంటానో లేదంటే వాట్సాప్ గ్రూపులలో పెట్టుకుంటానో, మీరు అరెస్టులు చేసి వాడిని బంధిస్తే, వాడిని ఇంకొకటి చేస్తే, ఒక మిత్రుడు మన ములుగు నియోజకవర్గంలో ఊరేసుకొని చచ్చిపోయాడు. మరి వాడికి నిజంగా రావాల్సిన లబ్ధిదారుడు లిస్టు సడన్గా పేరు తొలగిపోతే వాడు ఆందోళన చేయకపోతే ఏం చేస్తాడు? వాడు ప్రశ్నించకపోతే ఏం చేస్తారు? మీరు చేసే దుర్మార్గాలపైన ప్రశ్న లేవనెత్తితే, మీరు పోలీసు వాళ్ళను పెట్టి అక్రమ కేసులు నిర్బంధిస్తే ఎన్ని రోజులు నిర్బంధిస్తారు? ఇది దుర్మార్గమైన చర్య. అవును. సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్. ఇదే కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వస్తే మరి ఇదే కాంగ్రెస్ నాయకుల పైన కూడా పెట్టవచ్చా? ఇడ పోస్టులు పెట్టాల్సింది మాటలు అన్నది లీడర్ల పైన పెట్టండి. మీకు దమ్ము ఉంటే అనుకుంటారు, లీడర్ల పైన పెట్టండి. అమలాభూతులు తెచ్చుకుంటున్నారు కదా, సోషల్ మీడియా వారియర్స్ పైన కాదు. తెలంగాణ సమాజం క్వశ్చన్తోనే బ్రతుకుతుంది రా నాయన. ఇన్పియాలా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఏమేమి మాటలు మాట్లాడారు? ఇన్పివాలవా? ఇవి ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు తెల్ల బంగారం తెల్లబోయింది. పత్తి రైతుకు దక్కుతున్నది మద్దతు ధరలో సగమే. సగటున రూపాయలు 4,255 పలుకుతున్న ధర. ఇప్పటి వరకు గరిష్టం 7,710, కనిష్టం 3,711. ఇది మద్దతు ధర 8,110 రూపాయల కన్నా చాలా తక్కువ. రానున్న రోజుల్లో మరింతగా ధర తగ్గే అవకాశం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండ్, దిగుమతులపై సుంకం ఎత్తివేతతో కేంద్రం పిడుగు. సిసిఐ కొనుగోలు చేస్తేనే రైతులకు గట్టెక్కే ఛాన్స్ అన్నట్టు. ఇక ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర ఉన్నదట. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూరదోసేందుకు యత్నించారు. విచారణ పూర్తయ్యే వరకు వారిని పదవుల నుంచి తొలగించాలి. ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి తనను పిచ్చోడిగా ముద్ర వేసి కేసు